ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన అల్ట్రా మెగా సోలార్ పార్క్ అలాగే గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం గని సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన అల్ట్రా మెగా సోలార్ పార్క్ అలాగే గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టును సందర్శిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్. యామిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే కర్నూలుకు చేరుకొనున్నారు. ముఖ్యంగా పవర్ ప్రాజెక్టును సందర్శించేందుకు నేడు పవన్ కళ్యాణ్ కర్నూలుకు చేరుకొనున్నారు. మరి కాసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఏదైతే పిన్నాపురం వద్ద ఉన్న సోలార్ ప్రాజెక్టును సందర్శించున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అలాగే గ్రీన్ కో కంపెనీ వారు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే హెలిప్యాడ్ ద్వారా ఏదైతే అల్ట్రా మెగా సోలార్ పార్కును అలాగే గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన పవర్ ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షిస్తారు. అనంతరం ఏదైతే ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ఏదైతే వ్యూ పాయింట్లలో పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అక్కడ ఉన్న ఏదైతే జరుగుతున్న పనులను పవన్ కళ్యాణ్ నేరుగా గ్రీన్ కో ఉద్యోగులతో ఏదైతే సమావేశం నిర్వహించి ఈ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వారిని అడిగి తెలుసుకొని ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి గ్రీన్ కో యాజమాన్యం కూడా ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడ జరుగుతున్న పనులు కావచ్చు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాణ్కు తెలియజేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఇటు గ్రీన్ కో కంపెనీ అలాగే జిల్లా అధికారుల యంత్రాంగంతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారు. ఏదైతే పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతరం ఏదైతే ఈ పవర్ ప్రాజెక్టు వివరాలు గ్రీన్ కో యాజమాన్యం తెలియజేయనుంది. ముఖ్యంగా 5200 మెగావాట్ల ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాజెక్టును శ్రీకారం చుట్టారు. ఏదైతే ఏషియాలోని మొట్టమొదటి పవర్ ప్రాజెక్ట్ ఇది. 3 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు ఒకే స్థలంలో ఏర్పాటు చేసి పవర్ జనరేషన్ను చేయబోతున్నారు గ్రీన్ కో కంపెనీ వారు. సోలార్, విండ్ అలాగే పంపుడ్ స్టోరేజ్ ద్వారా ఈ పవర్ ప్రాజెక్టును ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసి ఇటు రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు గ్రీన్ కో కంపెనీ వారు. ఏదైతే గ్రీన్ కో ప్రాజెక్టు మార్చి లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కంపెనీ యాజమాన్యం కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే కర్నూలుకు చేరుకొని అనంతరం ఏదైతే పవర్ ప్రాజెక్టును సందర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. Right, thank you.